ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగనమల నియోజకవర్గం నాయకులు సాంబశివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి సమయం తక్కువగా ఉన్నందువల్ల మరి ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా మాట్లాడి ముగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అనంతపురం జిల్లా కరువుపై రైతన్నలకు తోడుగా రాజన్న ముద్దుబిడ్డ మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు తోడుంటాను, మీరెవరు రైతన్నలు కూడా భయపడనక్కర్లేదు, ఏమాత్రం ఇబ్బంది పడనక్కర్లేదు, నేను మీకు తోడుగా ఉండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాను అని చెప్పి ఈరోజు మన జిల్లా కేంద్రంలో ఇక్కడ ధర్నాకు తరలి వచ్చిన మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఇక్కడ తరలి వచ్చిన రైతన్నలకు, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి కూడా అశేషంగా తరలి వచ్చిన నాయకులకు, రైతన్నలకు, రైతు సోదరులకు, మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సీఎం అని కాకుండా ఒక మేనేజర్గా, అంటే ఏ విషయమైనా మేనేజ్ చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో దేశం అంతటి కూడా ఎవరు రైన్ గన్లు అంట ఈయన కనిపెట్టాడంట అనే పరిస్థితి ఈరోజు కల్పించాడు మన జిల్లాకు వచ్చి. ఈరోజు రాష్ట్రంలో కొంతమంది అడుగుతున్నారు కూడా, ఏవో రైన్ గన్లు తెచ్చాడంట కదా చంద్రబాబు నాయుడు మీ జిల్లాకు అని. మరి ఈ రైన్ గన్నులతో ఏ ఒక్క ఎకరా అయినా ఈరోజు వేరుశనగ శనక్కాయ పంట మన చేతికి వచ్చిందా మీరే చెప్పాలని మీ అందరినీ అడుగుతున్నాం. ఏ ఒక్క ఎకరా అయినా సరే రైన్ గన్ల వల్ల పంట పండిందా అని అడుగుతున్నా ఈరోజు. మరి ఒక్క ఎకరాన్ని కూడా తడపలేని ముఖ్యమంత్రి ఈ జిల్లాలో కాకుండా రాష్ట్రం అంతటి కూడా, నేను అనంతపురం జిల్లాలో కరువును పాల్గొనాను, కరువు మమ్మల్ని చూసి భయపడింది రైన్ గన్లను చూసి అని గొప్ప చెప్పుకుంటున్నాడు. మరి ఈ రోజైనా ఈ రైతన్నల బాధలు చూసి ఈ ప్రభుత్వానికి మేలుకొల్పు వస్తుందేమో చూడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఇందాక చెప్పినట్టుగా ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరీ ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి అయితే ఈరోజు రైతన్నలకు పూర్తి భరోసా ఇస్తాను, పూర్తిగా రుణమాఫీ చేసి మీ ఇంటి పెద్ద కొడుకు అవుతాయనే తప్పుడు కూతులన్నీ కూసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా నట్టేట ముంచిన ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలా. మరి ఇదే సందర్భంలోనే ఈరోజు మన నాయకులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు కాబట్టి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వం మేల్కొని ఈ రాజధాని మీద, హైటెక్ల మీద కాకుండా రైతన్నల మీద ఆలోచన చేస్తుందని ఆశిస్తూ ఈ కరువు ధర్నా వల్ల ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ నిద్ర కరువు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.